ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. రాష్ట్రంలో ఒక పక్క వర్జీనియా పొగాకు, రెండో పక్క బర్లీ పొగాకులో వైట్ బర్లీ, బ్లాక్ బర్లీ, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి సంక్షోభంలోకి నెట్టబడతా ఉన్నాయి. వ్యాపారస్తులు ఎగుమతులు రాలేదనేటువంటి సాకుతో, అధిక పొగాకు పండించారనేటువంటి సాకుతో ఇవాళ పూర్తిగా రైతాంగం దగ్గర ఉన్నటువంటి దాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా లేరు. ఇందులో మరీ బ్లాక్ బర్రీ అసలు కొనుగోళ్లే ప్రారంభించలా ఇంతవరకు. వైట్ బర్లీ కొంత కొనుగోళ్లు జరుగుతున్నా నామమాత్రంగా జరుగుతూ ఉన్నాయి. అది కూడా రాను రాను రేటు తగ్గించేటువంటి పరిస్థితి మొట్టమొదటిలో ఆచరణలో అమలు చేసేదానికి చాలా వ్యత్యాసం ఉన్నది అనేది వాస్తవాలు. అయితే ఇప్పుడు రైతుల దగ్గర ఉన్నటువంటి పొగాకుని కొనుగోలు చేయడానికి మరి ఈ సంవత్సరం ఈ బర్లీ పొగాకు కానీ ఇతరత్ర వర్జీనియా పొగాకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా 1,21,046 హెక్టార్లలో పంట వేశారనేది ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇదే గత సంవత్సరం 78,000 మెట్రిక్ టన్నులు వేశారు ఎకరా హెక్టార్లు. మరి పెరుగుతున్నటువంటి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదు కేంద్ర ప్రభుత్వం కానీ మరి అంచనాలు తెప్పించుకొని ఇతర దేశాలకి ఎగుమతి అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని పరిశీలించి ఇతర దేశాలకు ఎగుమతి చేసేటువంటి క్రమం ప్రారంభించాలి. కానీ అది జరగట్లేదు. ఇక్కడ వర్జీనియా పొగాకు అదే పరిస్థితి అయింది, బర్లీ పొగాకు అదే పరిస్థితి అయింది. అందువల్ల రైతాంగం ఇవాళ తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఒక రకంగా రైతులు ఎక్కువ వేసిన మాట వాస్తవమే. ఎందుకని ఇతర పంటలకు ఏది సరైనటువంటి ధరలు లేకపోవటం వల్ల ఈ పంటకి గత 2-3 సంవత్సరాలుగా కాస్త రేటు ఉండటం వల్ల ఈ సంవత్సరం కూడా ఉంటుందనేటువంటి ఆశతో వేశారు. మరి పండినటువంటి పొగాకుని వాళ్ళు ఏం చేయాలి? కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొంతమంది ఈ బర్లీ పొగాకుని తగలబెడుతున్నారు. మరి ఇది కాదు కదా ప్రత్యామ్నాయం. వారికి ఏదో రకంగా ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే జోక్యం చేసుకొని ఎస్టీసీ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ సంస్థ, అట్లాగే మార్క్ఫెడ్ మన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ, ఈ రెండింటినీ రంగంలోకి తీసుకొచ్చి ఉన్నటువంటి పొగాకుని కొనుగోలు చేయాలి తక్షణం. దాన్ని ఇతర దేశాలకి ఎగుమతి చేసేదానికి వ్యాపారస్తుల్ని కూడా ఒత్తిడి చేసి మరి లాభాలు వచ్చినప్పుడు లాభాలు గడిస్తూ ఉన్నారు. కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు మరి లాభాలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా అదే రకంగా వస్తూ ఉన్నాయి. మరి రైతు అసలు ఏ పంట వేయాలో అర్థం కానటువంటి స్థితిలో ఉంది. ఒక్క మొక్కజొన్న తప్పితే ఇవాళ రైతు పండించేటువంటి ఏ ఉత్పత్తులకి ఆఖరికి వరి ధాన్యానికి సంబంధించి కూడా రేటు గిట్టుబాటు కానటువంటి పరిస్థితి. అందువల్ల రైతు ఇవాళ బర్లీ పొగాకో లేకపోతే ఇంకో పొగాకు సంగతి మాట్లాడుతుంటే బోర్డు వాళ్ళు ఒక పక్కన మేము పొగాకు వేయొద్దన్నాము, వ్యాపారస్తులు అదే మాట, ప్రభుత్వాలు అదే మాట చెప్తా ఉన్నాయి. మరి పొగాకు వేయొద్దన్నటువంటి పొగాకు బోర్డు వారు ఇవాళ బోర్డు యొక్క పరిస్థితి ఏంటి? గత సంవత్సరం 142 మిలియన్ కేజీలు ఇండెంట్ పెట్టారు కావాలని వేయమని రైతుల్ని. అయితే పండిందంతా 215 మిలియన్ కేజీలు పండింది. అయితే దురదృష్టం ఇప్పుడు ఈ సంవత్సరం మరి పొగాకు వేయొద్దని చెప్తున్నటువంటి పొగాకు బోర్డు యాజమాన్యం ఇవాళ మరి గత సంవత్సరం కన్నా తక్కువ ఆర్డర్ ఇవ్వాలి కదా రైతులు వేసుకోవడానికి. ఇవాళ 167 మిలియన్ కేజీలు పండించమని ఎట్లా ఇది చేస్తారు? అదే ఉంది అని చెప్తారు. పొగాకు బోర్డుకు కానీ లేదు ఆచరణలో వ్యవసాయ శాఖకు కానీ ఈ వ్యత్యాసం ఎందుకు ఉండాలి? అందువల్ల ఇది వైట్ బర్లీ కూడా గత అనేక సంవత్సరాలుగా వేస్తున్నటువంటి పంట. ఇది దీన్ని కూడా
పొగాకు బోర్డు పరిధిలోకి తీసుకురావాలి. ఆ రకంగా బర్లీ పొగాకు రైతుల్ని ఆదుకోవాలి. అదేవిధంగా వ్యాపారస్తుల దయాదాక్షిణ్యాలకి వదిలేసేటువంటి పరిస్థితి ఉండకూడదు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలి. ఆ రకంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇన్వాల్వ్ చేయటం ద్వారా, ప్రత్యేకించి నిధులు కేటాయించడం ద్వారా తక్షణం దీన్ని తీసుకోవాలి.